హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగ్ 3 చేసాము. అండ్ బయట ఆకిలంతా ఇలా చల్లాను, మంచి చల్లి ముగ్గులేసాయి. మళ్ళీ లోపల వరకు కృష్ణ పాదాలు, లడ్డు గోపాల్ పాదాలు అయితే పెట్టామన్నమాట. అండ్ ఇక్కడైతే పూజ అవుతుంది. సో పూజ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ పూజ అంతా అయిపోయాక ఉయ్యాలకి ఏం దొరకకపోతే నేను ముందే ఒక పూజ అయితే అభిషేకంతో స్టార్ట్ అయిపోయింది. సో అభిషేకం చేసి లడ్డు గోపాల్కి అయితే మంచిగా వస్త్రధారం చేయాలన్నమాట. మంచిగా డ్రెస్ వేయాలి, మంచిగా రెడీ చేయాలి, మంచి బొట్టు పెట్టాలి అని అంటారు. సో అలానే నేను కూడా ఫస్ట్ అభిషేకం మొత్తం చేసి, ఆ అభిషేకం ఏదైతే చేస్తున్నామో పంచామృతాలతో, ఆ పంచామృతం అన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాను. అండ్ వాటర్తో చేసినప్పుడు వాటర్ అంతా సపరేట్ గిన్నెలో వేసుకున్నాను అనమాట. ఇదే పంచామృతం అందరికీ పంచాలి. అండ్ ఇక్కడైతే నేను ప్రతిదీ డీటెయిల్గా చూపించట్లేదు, ఎందుకంటే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. అండ్ ఇక్కడ పంచామృతం మొత్తం పక్కన పెట్టుకొని, అండ్ ఇక్కడైతే మనం వాటర్తో మళ్ళీ వేస్తాం కదా, అప్పుడు వాటర్ అనేది సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలి, పంచామృతంలో కాకుండా. నెక్స్ట్ అయితే మంచిగా హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పి మంచిగా ఉయ్యాలలో వేసి ఊపాలన్నమాట. ఇక్కడైతే నేను హారతి ఇచ్చే క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, అదైతే చూసేయండి. ఇక్కడైతే నేను చేసిన 8 రకాల ఫుడ్ వెరైటీస్ చూపిస్తున్నాను. ఒకటి పులిహోర, దద్దోజనం, సాంబార్ రైస్, అటుకుల పాయసం, అటుకుల బెల్లం, వడలు, మక్కన్, గారెలు, బజ్జీ.